హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీమాత్రే నమః. కంటెంట్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందా, లేదనుకుంటే న్యూ పర్సన్తో రీయూనియన్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? నేను కార్డ్ షఫుల్ చేస్తున్నంతసేపు న్యూట్రల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి. మీ పర్సన్ నేను 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అనుకోండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి, చిటికెలు వేయటం మర్చిపోకండి. 5 టైమ్స్. ఓకేనా? చూస్తున్నామా వ్యూవర్స్, ఒక పర్సన్తో నో కాంటాక్ట్లో ఉన్నా, లెస్ కాంటాక్ట్లో ఉన్నా, మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసిన, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పేసి అని మీరు వెయిట్ చేస్తున్నా, ఒకవేళ ఆ పర్సన్ వస్తారా లేదా మీ పర్సన్ వస్తారా? ఓకే, చెక్ చేద్దాం. ఒక డిఫరెంట్గా చేద్దాం. మీ మైండ్లో ఉన్న పర్సన్. ఓకే, ఇది న్యూ పర్సన్. చెప్తాను మీకు క్లారిటీగా. ఒక నిమిషం, కనిపిస్తున్నాయి కార్డ్స్. ఇవి ఇలా పెడతాం. మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా దూరంగా ఉన్నా కూడా ఆ పర్సన్ వస్తారని ఒక హోప్ పెట్టుకొని ఉంటే, ఓల్డ్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందా లేదా? చేస్తాను. చూస్తున్నా మా వ్యూవర్స్కి వాళ్ళ విష్, వాళ్ళ కోరిక ఏంటి అంటే, మీకు మీ మనసులో ఉన్న పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వాలని ఉంది. ఓకేనా? బాటమ్ ఆఫ్ ది డెక్. దానికోసం రాత్రి పగళ్ళు మీరు వర్క్ చేస్తున్నారు. ఓకేనా? దేవుణ్ణి, గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు, యూనివర్స్ ప్రేయర్ చేస్తున్నారు, ఏంజల్ని ప్రేయర్ చేస్తున్నారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో మనకు బాటమ్ ఆఫ్ ది డెక్ టవర్ వచ్చేసేసింది కాబట్టి మీరు ఎంత హోప్ పెట్టుకున్నా కూడా సడన్గా మీరు హోప్ పెట్టుకున్నారు. మీ హోప్ కాస్త బాటమ్ ఆఫ్ ది డెక్లో గతంలో మీకు ఆ పర్సన్తో రీయూనియన్ అవ్వకపోవడం కదా, ఉన్న పల్లంగా ఆ పర్సన్ మీకు, మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరంగా ఉండిపోయారు. ఓకేనా? ఇప్పుడు మనకు బాటమ్ ఆఫ్ ది డెక్ ద టవర్ వచ్చేసేసింది. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చేసింది, ఏస్ ఆఫ్ కప్స్, ద లవర్స్. సో ఇక్కడ మనకు పాజిటివ్ కార్డ్స్ వచ్చేసాయి. అంటే ఓల్డ్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మీరు సడన్గా మీరు దూరం అయిపోయారు కాబట్టి మళ్ళీ మీకు 9 డేస్లో కానీ 9 వీక్స్లో కానీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఒకసారి మనం ఈ డెక్ నుంచి కూడా చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః. నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, డెత్. చూడండి ఎలా వస్తాయి కార్డ్స్. ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, 7 ఆఫ్ కప్స్. ద లవర్స్కి క్లారిఫికేషన్, 3 ఆఫ్ కప్స్. డెత్కి క్లారిఫికేషన్, ఏస్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. 3 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, ద సన్. ఇక చాలు. బాటమ్ డెక్ వచ్చి ద డెవిల్. వావ్, 2 ఆఫ్ స్వార్డ్స్. చూడండి, 3 ఆఫ్ కప్స్తో మీరు ఆఫర్ ఇచ్చిన, మీకు దూరంగా ఉండి మిమ్మల్ని పట్టించుకోలేని మీ పర్సన్ 2 క్రాస్ రోడ్లో ఉండి బ్యాలెన్స్ తీసుకురాలేక, ఏ విషయాన్ని కూడా మీకు చెప్పకుండా, ఇంత మటుకు కూడా క్లారిటీ తీసుకొని రాకుండా ఉన్న మీ పర్సన్
ద డెవిల్తో చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, విపరీతంగా బాధపడుతున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఓకేనా, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, విపరీతంగా అప్షేషన్గా ఆలోచిస్తున్నారు, ఇంటిమసి కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, అయితే మనకి 9 ఆఫ్ కప్స్తో డెత్తో ఏంటి అంటే మీ విషయం, మీ కోరిక ఏంటి, మీకు ఎన్ని ఉన్నా కూడా మీ పర్సన్తో రీయూనియన్ అవ్వటమే మీకు ఇంపార్టెంట్. ఓకే, మీకు ఇంపార్టెంట్. సో నాకు తెలిసి చూస్తున్న ఈ మా వ్యూవర్స్లో ఆల్రెడీ ఓల్డ్ విషయం ఎండ్ చేశారు, ఇంకో న్యూ పర్సన్తో కూడా రిలేషన్లో ఉన్నారు. ఇక్కడ మనకు డెత్ వచ్చేసేసింది, ఇక్కడ టవర్ వచ్చేసేసింది. ఓకేనా, ఆల్రెడీ వేరే పర్సన్తో కూడా రీయూనియన్ చేశారు, ఉన్నా కూడా పాత విషయాలు మిమ్మల్ని పదే పదే వెంటాడుతున్నాయి. డెత్తో మీకు ఖచ్చితంగా రీబర్త్ అయ్యి మళ్ళీ స్పాట్స్తో మీరు మీ పర్సన్ ఓల్డ్ పర్సన్తోనే న్యూ బిగినింగ్ చేస్తారు. ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్పాట్స్, ఏస్ ఆఫ్ కప్స్ చూసుకోండి. ప్యాషనెట్ న్యూ బిగినింగ్, ప్రేమ ఉప్పొంగిపోవటం, ఒక బాధ్యత. ఓకేనా, అయితే మనకు ఏస్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, భయపడి మీకు ఏది చెప్పకుండా మీ దగ్గర ప్రతి విషయము దాచిపెట్టేసేసిన మీ పర్సన్ ఖచ్చితంగా ద సన్తో పాజిటివ్తో మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసని ఆల్రెడీ కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ పదే పదే నాకు ఎనర్జీస్ అందుతున్నాయి. ఆల్రెడీ న్యూ బిగినింగ్ చేశారు, వేరే దగ్గర రిలేషన్ మొదలు పెట్టారు, అయినా కూడా ఎంత కూడా ఓల్డ్ పర్సన్తో ఉన్న మెమరీస్ మిమ్మల్ని వదలట్లేదు. ఆ పర్సన్ వస్తారేమోనని కూడా మీరు భయపడుతున్నారు. ఒక పక్క మీ ఇంట్యూషన్ చెప్తుంది మీ ఓల్డ్ పర్సన్ వస్తారని. ద లవ్వర్స్తో 3 ఆఫ్ కప్స్తో క్లారిఫికేషన్ వచ్చి 3 ఆఫ్ కప్స్. ద లవ్వర్స్తో ఏమైపోయింది అంటే కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్కి ఎమోషన్స్ కన్నా ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. ఓకేనా, మీ పర్సన్ పైన మీ ఇద్దరి మధ్య ఉన్న న్యూచురల్ ఫ్రెండ్తో మీరు కమ్యూనికేషన్ కావాలని చెప్పేసి అని పదే 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 వెయిట్ చేస్తున్నారు. మీరు చూస్తున్న మా వ్యూవర్స్కి ఎక్కువగా ఏంజల్స్ పైన నమ్మకం, గాడ్ పైన నమ్మకం, మీ ఇంట్యూషన్ పైన నమ్మకం, యూనివర్స్ పైన నమ్మకం. కానీ మీ లైఫ్లో ఉన్న మీ పర్సన్కి కొన్ని సినారియోస్ ఏంటి అంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోసం, ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది డెక్ అదే వచ్చేసేసింది. ఓకేనా, అట్రాక్షన్ కోసమే మళ్ళీ రావాలనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇది కొంతమందికి ఓల్డ్ పర్సన్ వస్తారు, చూస్తున్న మా వ్యూవర్స్ న్యూ పర్సన్తో కూడా లీడ్ చేస్తున్నారు. ఇది మల్టిపుల్ రిలేషన్స్ అంటారు చూడు, కొంతమంది ఒక కేటగిరీ, అది కూడా వచ్చేసేసింది. ఓకే, మరి ఈ డెక్లో ఏముందో చూద్దాం. ఓకే, శ్రీమాత్రే నమః. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకేనా, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ న్యూ పర్సన్ కోసం తీస్తే మనకన్నీ నెగిటివ్ కార్డ్సే వచ్చాయి. ఒకటి న్యూట్రల్గా వచ్చే కార్డు వచ్చింది, 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చేసాయి. సో కొంతమంది నేను ఆల్రెడీ చెప్పేశాను, ఏమని చెప్పాను, ఓల్డ్ది ఎండ్ చేశారు, న్యూ పర్సన్స్తో ఉన్నారు. న్యూ పర్సన్తో ఉన్నా కూడా ఆ పర్సన్తో కూడా బాధపడుతున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది ఓల్డ్ పర్సన్ ఎండ్ చేశారు, న్యూ పర్సన్తో ఉన్నా కూడా ఆ పర్సన్తో కూడా విపరీతంగా బాధపడుతున్నారు, ఎంతలా ఏడుస్తున్నారు అని అంటే నేనేం చేశాను, నేను అక్కడ నాకు ఓల్డ్ పర్సన్తో అంతే ఉంది, న్యూ పర్సన్తో అంతే ఉంది, ఏంటి అని చెప్పేశానని ఆ ఓల్డ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న ఇప్పుడు ప్రజెంట్గా ఎవరున్నారో వాళ్ళని ఎండ్ చేసేసుకొని మళ్ళీ ఓల్డ్ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు. ఈ డెక్ కూడా అలానే వచ్చేసేసింది. ఓకేనా, ఓల్డ్ పర్సన్ ఎండ్ చేసేసుకొని మళ్ళా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న పర్సన్ ఎండ్ చేసేసుకొని ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న వాళ్ళతో కూడా ఎండ్ అయిపోయింది. ఓకేనా, ప్రజెంట్లో ఉన్న ఓల్డ్ పర్సన్ది ఎండ్ అయిపోయింది, మళ్ళీ ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో కూడా ఎండ్ అయిపోయింది. ఓకే, ఇది మెచ్యూరిటీ లేని లవ్. అయితే మళ్ళా మీరేమనుకుంటున్నారంటే ఓల్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, ఆలోచించి ఓల్డ్ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం ఆలోచిస్తున్నారు.
ఏదో ఇది కాకపోతే ఇక్కడదంతా అక్కడ, అక్కడదంతా ఇక్కడ మనిషిలో. ఇప్పుడు ప్రజెంట్గా ఓల్డ్ పర్సన్ కాకుండా ఎవరు న్యూ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని కాల్ బ్లాక్ చేశారు, లేదనుకుంటే మీరు బ్లాక్ చేశారు. ఇద్దరి మధ్య గొడవలు, ఇద్దరి మధ్య అసలు అండర్స్టాండింగ్ లేదు, ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు, ఏది లేదు. సో ఇది కాస్త ఎండ్ అయిపోతే బాగుండు అని చెప్పేసి అన్ని చూస్తున్నాం. అవర్స్ ఒక సినారియోనే ఒక దగ్గర ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, ఇది కూడా ఎండ్ కావద్దు, మళ్ళీ ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చెయ్యాలి. నా పర్సన్ నా నంబర్ కాల్ బ్లాక్ చేశాడు, బ్లాక్ చేయకుండా అన్బ్లాక్ చేస్తే బాగుండని చెప్పేసి అని చూస్తున్నాం మా వ్యూవర్స్. కొత్తగా ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న న్యూ పర్సన్ ఎవరున్నారో వాళ్ళ లైఫ్లో ఆ పర్సన్ అన్బ్లాక్ చేస్తే బాగుండని మీరు వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? ఒక చిన్న పార్టీ ఒక మెసేజ్ చేస్తే బాగుండు, ఒక కాల్ చేస్తే బాగుండు, హాయ్ అని మెసేజ్ చేస్తే బాగుండని మీరు రెప్ప వార్చకుండా చూస్తున్నారు. సో దారులు వెతుకుతున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ దారులు వెతుకుతున్నారు. ఎలా అయినా విక్టరీ సాధించుకోవాలి, న్యూ పర్సన్ కావాలి, ఖచ్చితంగా కావాలని చెప్పేసి అని విక్టరీ సాధించాలని చెప్పి చూస్తున్నారు. సో మనకు కొంతమంది ఇది అండర్స్టాండింగ్ లేని రిలేషన్ కొంతమందిది ఉంది కాబట్టి మీకన్నా చిన్న పర్సన్తో డీల్ చేస్తున్నా, లేదనుకుంటే మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఆ పర్సన్ పైన చూస్తున్న మా వ్యూవర్స్కి అనుమానము, ఇంకెవరితోనైనా మాట్లాడుతుండా, ఇంకెవరితోనైనా చాట్ చేస్తుండా, ఇంకెక్కడికైనా వెళ్తుండా, ఇంకెవరితోనైనా ఎలా ఉన్నాడని చెప్పేసానని మీకు విపరీతమైన పిచ్చి ఆలోచనలతో, పిచ్చి అనుమానాలతో మీకు మీరే ఏదేదో ఊహించేసేసుకుంటున్నారు. ఆ పర్సన్ మీద విపరీతమైన ఒక ప్యాషనేట్ ఇంట్రెస్ట్ ఎక్కువ, మీకు ఒక లస్ట్ఫుల్ ఎనర్జీ బాగా కనపడుతుంది ఇక్కడ. ఆలోచించి మీరే ఆలోచించి నీరసించేసి నాకే ఎందుకు ఇలా, ఆ రిలేషన్లో అలా ఉంది, ఈ రిలేషన్లో ఇలా ఉంది, ఎందుకు ఇలా అని మీ అనుమానంతోనే మిమ్మల్నిగా గుర్తించే ఎవరు లేరు అని చెప్పేసి అని, నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని, నన్నుగా గుర్తిస్తే బాగుండని చెప్పేసి అని పదే ఆలోచిస్తున్నారు. ఈ కొత్త రిలేషన్లో కూడా మీకు మనశ్శాంతి లేదు. ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు. కార్డ్స్ చూడు ఎలా వస్తున్నాయో. మీకు ఈ న్యూ పర్సన్ నాకు తెలిసి మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు, మీ కొలిక అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు ఎప్పటి నుంచో తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు. మీ ఓల్డ్ సైకిల్ని ఎండ్ చేసేసుకొని ఈ న్యూ పర్సన్ లైఫ్లోకి వెళ్ళారు. ఆ న్యూ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినా కూడా ఒక సినారియో, మీరు ఓల్డ్ పర్సన్ ఎండ్ చేసుకున్న సంగతి, మీ లైఫ్లో ఇంకొక సైకిల్ ఎండ్ అయిపోయిందని అన్న సంగతి కూడా ఈ కొత్త పర్సన్కి కూడా తెలుసు. ఓకేనా? ఇలా కొంతమంది న్యూ పర్సన్తో ఎండ్ చేసుకొని మళ్ళీ ఓల్డ్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఓల్డ్ పర్సనే కావాలని వెయిట్ చేస్తున్నారు. ఓకే, సరే. ఈ ఓల్డ్ పర్సన్తో ఎండ్ అయిపోతుందా, న్యూ పర్సన్తోనే కంటిన్యూ అవుతారా? సెకండ్ పైన చూద్దాం. ద ఎంపరర్, Queen of Wands. ఇక్కడదంతా అక్కడ, అక్కడదంతా ఇక్కడ. ఈ సెకండ్ ఫైల్ గురించి చెప్తున్నాను నేను. ఈ న్యూ పర్సన్ది ఏంటి అంటే అతనికి హోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మీ పైన నమ్మకం చాలా తక్కువ ఉంటుంది, తనపైన తను నమ్మకం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇది కర్మ కొద్దీ సెకండ్ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి రానిచ్చారు. ఆ పర్సన్తోనే మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు, ఆ పర్సన్నే కావాలనుకుంటారు, అప్పుడే వద్దనుకుంటారు, అప్పుడే కావాలనుకుంటారు. ఈ సెకండ్ ఫైల్ వాళ్ళది. ఓకేనా? అయితే ద ఎంపరర్తో ఏంటి అంటే మీరు తగ్గరు, వాళ్ళు తగ్గరు, రెండు దొండే. ఓకేనా? దొండే. అయితే మీరు తగ్గరు, వాళ్ళు తగ్గరు, నువ్వెంతంటే అలా ఉంటుంది అన్నట్టు మీ ఇద్దరి మధ్య పోరి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక సినారియో మటుకు ఈ న్యూ పర్సన్ కూడా ఎండ్ చేసేసుకొని మళ్ళీ ఓల్డ్ పర్సన్ కోసమే వెళ్తారు. సరే, ఈ ఓల్డ్ పర్సన్ మారి ఎలా వస్తారు ఒకసారి చెక్ చేద్దాం. థర్డ్ పర్సన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద మూన్కు క్లారిఫికేషన్, 7 అప్. ఈ ఓల్డ్ పర్సన్ తెలివి తక్కువ రావట్లేదు మీ లైఫ్లోకి, అర్థమవుతుందా?
ఈ ఓల్డ్ పర్సన్ విపరీతంగా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు? ఓల్డ్ దాన్ని సైకిల్ ఎండ్ చేసేసుకొని మీరెంత ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చినా, మీరెంత ప్రేమను చూపించేసేసినా మీ ప్రేమను పట్టించుకోకుండా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ పర్సన్ చుక్కలు చూపిస్తుంది, పట్టపగలి చుక్కలు చూపిస్తుంది. కాబట్టి అందులో నుంచి ఆ రిలేషన్ ఎండ్ చేసుకొని మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని మీరు ఒక రాణిలా, ఒక రాజులా, ఒక అద్భుతమైన పర్సన్ అనుకొని ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఓల్డ్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది. ఓకేనా? ఫైల్ 1 నెంబర్ 1 ఇది, ఫైల్ నెంబర్ 2 ఇది. క్లియర్గా ఆలోచించుకోండి. ఏదైనా అది మీ చేతిలోనే ఉంటుంది. దీనికి ఒక కార్డు, దీనికి ఒక కార్డు దిద్దాం. శ్రీమాత్రే నమః. ఓల్డ్ సైకిల్ని ఏమైనా రిపీట్ చేసుకుంటారా, కొత్త రిలేషన్లోకి వెళ్తారా, ఇక మీ ఇష్టం. మీకు ఏదైనా ఇది జనరల్ రీడింగ్. ఓకేనా? మీకు 50-60% రెజనేట్ అవుతుంది. మీది లేదనుకుంటే లీవ్ ఇట్. అన్లైక్లీ, నో, క్లారిఫికేషన్ ఇస్తాను. లుక్ ఫర్ సైన్, ఆస్క్ ఫర్ హెల్ప్ అదర్ ఫ్రమ్ అదర్స్, ట్రస్ట్, నమ్మండి. ఒక్క కార్డు దిద్దామనుకుంటే ఇలా వచ్చింది. అన్లైక్లీ, అనుమానం అంటే అనుమాన పడకండి. ఫైల్ నెంబర్ 1, మీరు అలా అనుమాన పడకుండా పాజిటివ్గా ఉండండి. ఏదో సైన్ రాబోతుంది, అయినా మీ రిలేషన్ ఎండ్ కాలేదు. ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నమ్మండి. ఓకే? ఓల్డ్ సైకిల్ గురించి, ఓల్డ్ పర్సన్ గురించి ఇది. నో, ఈ కొత్త పర్సన్ని కూడా కొంతమంది ఏం చేసేసుకొని మళ్ళీ ఓల్డ్ సైకిల్లోకి వెళ్ళబోతున్నారు. ఓల్డ్ పర్సన్ దగ్గర కలవాలనుకుంటున్నారు. అది చూసుకోండి, ఆలోచించండి. నో అని చెప్తున్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఆల్రెడీ మీకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని అడిగి ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఇది జీవితం, ఎటు పడితే అటు కాదు. ఓకేనా? ఇన్ ద నియర్ ఫ్యూచర్, మీ ఈ ఇయర్ ఎండింగ్లో మీకేదో ఒక సైకిల్ మళ్ళీ మీకేదో రాబోతుంది. ఒక ఫైనాన్షియల్ అనేది మీకు ఫైనాన్షియల్గా మీకేదో ఒక బ్లెస్సింగ్స్ రాబోతుంది. ఓకేనా? ఏదైనా నెంబర్స్ అనుకోండి. 1, 5, 2, 3, 3. Once again, 1. ఇవ్వండి. మీకు ఓల్డ్ పర్సన్ గురించి, న్యూ పర్సన్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇక్కడ ఓల్డ్ సైకిల్కి సంబంధించేసేసి ఎవరు వస్తున్నారు ఏంటి అంటే ఎక్కువ మనకి ఇక్కడ జెమిని, లిబ్రా, ఓకేనా, మిథునం, తుల, కుంభరాశి, మళ్ళీ వృషభం కాదు, కర్కాటక, మీనం, వృశ్చిక రాశి, కప్స్, పెంటికల్స్, డాన్స్ రాలేదా, గలపర్స్, టారస్, వర్గో, కాప్రికాన్, వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటక, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనురాశి. ఈ పైల్లో మాత్రం మన మేషరాశి వాళ్ళు రాలేదు. ఈ పైల్లో మటుకు అందరూ వచ్చేసారు, ప్రతి ఒక్కరు వచ్చేసారు. మేషం, సింహం, ధనురాశి వచ్చింది, కుంభం, మిథునం, తులారాశి, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, వృషభం, కన్య, మకర రాశులు. నంబర్స్ వచ్చేసేసి మనకిక్కడ 4, 1, 20,
6 6 13 1 ఎవరిదో చూసుకోండి. 6 9 8 18 13 నెంబరు, 8 నెంబరు, 19 నెంబరు, 3 నెంబరు, 6 నెంబరు, 3 నెంబర్, 7 నెంబర్, 1 నెంబర్, 1 బాగా కనపడుతుంది, అది ఎవరితో చూసుకోండి. 9 నెంబర్, ఓకేనా. 1 నెంబర్ ఎక్కువ కనపడుతుందండి, చూసుకోండి. 12 నెంబర్, 20 నెంబర్, 8 నెంబర్, ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. ఇక లెటర్స్ వచ్చి ఏ లెటర్, ఆర్ లెటర్, వి లెటర్, కే లెటర్, జే లెటర్, టీ లెటర్, రాశులన్నీ వచ్చినప్పుడు లెటర్స్ కూడా అన్నీ వచ్చేసేసేయండి, ఓకేనా. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు 50-60% రెసినేట్ అవుతుంది మీది, లేదనుకుంటే లీవ్ ఇట్, ఓకేనా. సో మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.